సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్వి తెలుగు వ్లాగ్. సో ఈ వీడియోలో ఏంటంటే మనకు తిరుమల తిరుపతి దేవస్థానం వారు మన శ్రీవారి భక్తులకైతే ఒక శుభవార్త అందించింది. అది ఏంటంటే మనకైతే కింద అంటే తిరుపతిలో అలిపిరి దగ్గరలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పిందన్నమాట. అంటే ఇంతకు ముందు ఈ హోమం చేసుకునే వారికి దర్శనం అనేది ఉండేది కాదు. ఇప్పుడు ఈ హోమానికి సంబంధించి బుక్ చేసుకునేవారు హోమంతో పాటు దర్శనం టికెట్ కూడా అలాట్ చేస్తున్నారు. దానికి సంబంధించి బుకింగ్ ఎలా చేయాలి, ఎలా వెళ్ళాలి అనేది ఈ వీడియోలో అయితే మీకు చెప్పబోతున్నాను. సో ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫుల్ వీడియో చూడండి, మీకే మంచి ఒక క్లారిటీ అయితే వస్తుందన్నమాట. సో మనకైతే లాగిన్ అయిన తర్వాత తిరుమల వెబ్సైట్లో టీటీడీ వెబ్సైట్లో లాగిన్ అయిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు. మనకైతే ఇక్కడ మెన్షన్ చేశారన్నమాట. ఇక్కడ చూసుకుంటే శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం బుకింగ్ టు అని క్లిక్ అని ఇక్కడైతే రాసి ఉంది. లేదు అని అంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే పిలిగ్రిమ్ సర్వీసెస్ దగ్గర అయితే ఫస్ట్ ప్లేస్లో ఆ హోమంకి సంబంధించి అక్కడ నుంచి కూడా మనకు లాగిన్ చేసుకోవచ్చు. మనకు ఓపెన్ చేయగానే మనకు గ్రీన్లో కనిపిస్తున్నాయన్నీ మనకైతే అవైలబుల్ ఉన్నట్టు, ఎల్లోలో కూడా మనకు అవైలబుల్ ఉన్నట్టు. అంటే దాదాపు ఒక 40-50 సీట్స్ ఎక్కువ ఉంటే మనకు గ్రీన్ వస్తుంది, లోపు అయితే ఎల్లో వస్తుంది. ఎల్లోలో మనం బుక్ చేసుకున్న మనకైతే బుక్ అయిపోతుంది అన్నమాట. సో ఇంకొక విషయం ఏంటి అంటే మనకు వర్చువల్ లాగా ఇది 2 సార్లు మనం బుక్ చేసుకునే అవసరం లేదు. మనకు హోమం బుక్ చేసుకుంటే ఆన్ ది స్పాట్ దర్శనం టికెట్ కూడా జనరేట్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకైతే కొన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఇక్కడ మనకైతే పేరు, మొబైల్ నెంబరు, ఈమెయిల్ అడ్రస్, మన కంట్రీ, స్టేట్, మన సిటీ ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత మనకు ఇక్కడ చూసుకుంటే పిలిగ్రిమ్ డీటెయిల్స్ కూడా ఇవ్వాలన్నమాట. వాళ్ళ పేరు, ఏజ్, మేల్ ఆర్ ఫీమేల్, ఆధార, పాస్పోర్టా, ఒకవేళ ఆధార్ అయితే ఆధార్ కార్డ్ ఇచ్చేసి ఇక్కడ మనం అయితే బుక్ చేసుకోవచ్చు. ఇది ప్రాసెస్ అంతా మనకు ఇంతకు ముందు ఎలా బుక్ చేసుకునేవారో సేమ్ అలాగే బుక్ చేసుకోవాలి. పెద్ద కన్ఫ్యూజన్ ఏం లేదు. మనకి ఇక్కడ ఒక గోత్రం కూడా ఉంటుంది, అక్కడ గోత్రం దగ్గర మన గోత్రం అనేది ఇవ్వాలి. సో ఇంకా విషయం ఏంటి అని అంటే మనకు బుకింగ్ చేసుకోవడానికి చాలా ఈజీ ఉంది. ఇదైతే మనకు 500 రూపీస్ వర్చువల్ అనేది కొంచెం హార్డ్ ఉంది. దానికి మన ఫొటోస్ అప్లోడ్ చేయాలి. ఫస్ట్ మనకు స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత మన దర్శనం స్లాట్ బుక్ చేసుకోవాలి. అందులో మనకు కొంచెం కన్ఫ్యూజ్ ఉంది. ఇందులో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. నాకు నచ్చింది, చాలా మంచి పాయింట్ ఇది. ఒకవేళ మనకు బుక్ అయితే దర్శనం కూడా స్పాట్లో మనకు జనరేట్ అవుతుంది, దర్శనం టికెట్ కూడా. అది చాలా బాగా నచ్చింది. సో మనమైతే ఇవన్నీ డీటెయిల్స్ అయితే ఇవ్వాలన్నమాట. సో ఇలా ఇచ్చిన తర్వాత మనము మళ్ళీ పేమెంట్ చేయాలి, అంతే. డైరెక్ట్గా మనకైతే దర్శనం అనేది అలాట్ అయిపోతుంది. సో ఇంకా ఈ దర్శనాలకు సంబంధించి ఫుల్ డీటెయిల్ ఇప్పుడు చెప్తాను. ఇది వచ్చేసి మనకు తిరుపతిలోని అలిపిరి దగ్గర ఈ హోమం సంబంధించి అక్కడ మనకు ఎవరైనా అడిగినా కానీ చెప్తారు. అలిపిరి దగ్గరనే మనకు ఈ హోమం సంబంధించి హాల్ అనేది మనకు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు దాదాపు 2 గంటలు అయితే ఈ హోమం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ హోమానికి మనము వెళ్తేనే మనకు దర్శనం అనేది అలాట్ ఉంటుంది అన్నమాట. హోమానికి వెళ్ళకుండా దర్శనానికి డైరెక్ట్గా వెళ్తే మాత్రం మనకు దర్శనం అనేది అలాట్ చేయరు. అది చాలా ముఖ్యమైన విషయం. ఇంకోటి ఏంటి అంటే మనకు అక్కడ కింద కూడా స్కాన్ చేస్తారు. మనం హోమంకి వెళ్ళి ఆ హాల్లో వెళ్ళే ముందు కింద స్కాన్ చేస్తారు. కింద స్కాన్ చేసినాక మళ్ళీ పైన దర్శనానికి ముందు స్కాన్ చేసిన తర్వాతనే మనకు దర్శనం అనేది అలాట్ అవుతుంది. ఆ తర్వాత కూడా మన యథావిధిగా 300 రూపాయల దర్శనం ఎలా అవుతుందో అదే ఎంట్రీ నుంచి వెళ్ళాలి. మళ్ళీ తర్వాత బయటకు వచ్చిన తర్వాత మనకు ఏదైతే లడ్డు ప్రసాదం ఉందో అది లడ్డు కౌంటర్లోకి వెళ్ళి లడ్డు అనేది తీసుకోవాలి, అంతే. పెద్ద ఇలా కన్ఫ్యూజ్ అయ్యేది ఏం లేదు. ఇది ఇంతకు ముందు ఇది మనకు దర్శనం అనేది ఇప్పుడు మన దర్శనం కూడా ఉంటుంది. సో ఇప్పుడు దీని కాస్ట్ వచ్చేసి ఇద్దరికి 1600 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారు. అంటే హోమానికి 1000 రూపాయలు, ఇద్దరికి 300 రూపాయలు, 600 రూపాయలు దర్శనానికి ఛార్జ్ చేస్తున్నారు. హోమానికి 1000, దర్శనానికి 600, అంటే మొత్తం 1600 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారు అన్నమాట. సో విషయం మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏదైనా డౌట్లు ఉంటే మనకు కింద కామెంట్ చేయండి. నేను మీకు ప్రతి ఒక్క దానికైతే సమాధానం ఇస్తాను. మనకు ఇది ఓపెన్ చేసిన అయితే మనకు వెంటనే చాలా మంది అయితే బుక్ చేసుకున్నారు.
ఒక లాస్ట్ 2 days మనకు 31st ఫస్ట్ కూడా వైకుంఠ ఏకాదశి ద్వారా గుండా కూడా వాళ్ళకు కొంతమందికి అయితే అదృష్టం ఉన్న వాళ్ళు వెళ్ళారు. బట్ ఏంటంటే రిలీజ్ చేసిన కొద్దిసేపటికి అయితే ఫుల్ అయిపోయాయి. ఇంకా నేను ఈ వీడియో చేసే టయానికి జనవరి నెలలో కొన్ని డేస్, ఫిబ్రవరిలో మార్చిలో ఫుల్ డేస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. మీరు కావాలంటే వెబ్సైట్లోకి వెళ్ళి మళ్ళీ కూడా చెక్ చేసుకోవచ్చు. మీకు గ్రీన్ ఉండని ఎల్లో ఉండని ఖచ్చితంగా బుక్ అవుతుంది. మీరు వెళ్ళైతే ఖచ్చితంగా బుక్ చేసుకొని శ్రీవారి దర్శనానికి అయితే వెళ్ళొచ్చు అన్నమాట. చాలా మంచి అవకాశము. ఎవరైనా వెళ్ళాలనుకునే వాళ్ళు కూడా వెళ్ళొచ్చు అన్నమాట. ఈ ఫిబ్రవరిలో కూడా అందుబాటులో ఉన్నాయి, మార్చిలో కూడా అందుబాటులో ఉన్నాయి. సో ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ అయితే తొందరలో మానిటేషన్ కాబోతుంది. కొన్ని సబ్స్క్రైబర్లు, కొన్ని వాచ్ అవర్స్ అయితే మనకు ఇంకా ఉన్నాయి. కాబట్టి ఫుల్ మానిటేషన్ అయ్యే వరకు మన ఛానల్ వీడియోని స్కిప్ చేయకుండా చూసి మొత్తం నా ఛానల్ సపోర్ట్ చేస్తారని మనవి. సో ఈ వీడియో ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా తెలుస్తుంది. ఒక లైక్ అయితే వేసుకోండి, ఎందుకంటే మీరు లైక్ చేయడం ద్వారా నా వీడియో అనేది బూస్ట్ అయ్యి ఇంకొంతమందికి అయితే ఈ డీటెయిల్స్ అనేటివి వాళ్ళకు కూడా అర్థమవుతుంది. సో ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. పేమెంట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. మీరు ఇంకొక విషయం ఏంటి అని అంటే, పేమెంట్ చేసిన తర్వాత కొంచెం సేపు అయితే ఆగండి, వెయిట్ చేయండి. ఎక్కడ కూడా ఏం ప్రెస్ చేయకండి, డైరెక్ట్ అయితే మనకు జనరేట్ అయిపోతుంది టికెట్ అనేది. ఆగండి. నాకు ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకుంటే ఖచ్చితంగా మనకు అమౌంట్ కట్ అయిందని దర్శనం కూడా ఖచ్చితంగా అలాట్ అవుతుంది. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.